మనందరికీ చాలా డ్రీమ్స్ ఉంటాయి కదా. నాకు కూడా నా లైఫ్లో ఇలాంటి ఒక మార్నింగ్ చూడాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా. అండ్ గెస్ వాట్ హ్యాపెండ్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఫస్ట్లీ అందరికీ నమస్తే, హాయ్, హలో, నమస్తే, అదబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైట్ విత్ విజయ్. యాక్చువల్లీ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. యాక్చువల్గా మీకు ఏం చూపెట్టాలన్నది నాకు అర్థం కావట్లేదు. బట్ నేను మీకు ఏదైతే చూపిస్తున్నానో దిస్ ఈజ్ ఆల్ రియల్. దిస్ ఈజ్ నాట్ ఏఐ. ఐ కాంట్ బిలీవ్ మై సెల్ఫ్. శ్రీనగర్లో నేను వెయిట్ చేస్తుండే ఇలాంటి స్నోఫాల్ కోసం. జస్ట్ ఇంట్లోకి వెళ్ళి బయటికి రాగానే ఇంత స్నోఫాల్ కావాలని చెప్పి. అండ్ టుడే ఇన్ మనాలి. ఈరోజు డే 23rd January and look at this snowfall. Unbelievable actually. It's unbelievable. మార్నింగ్ 7:30కి నేను లేచి చూసిన. అండ్ ఇక్కడ చూడండి స్నోఫాల్ లెవెల్ మనం ఇక్కడ చూడొచ్చు. ఎండిపోయిన చెట్టు ఇది. అండ్ దీనిపైన ఈ లెవెల్ ఆఫ్ స్నో ఉంది, ఫ్రెష్ స్నో. చల్లగా ఉంది బట్ ఏదో తెలియని సంతోషం. అండ్ లిటరలీ చెప్తున్నా కదా, ఈరోజు మనాలిలో ఉన్న టూరిస్టులకి, మనాలిలో ఉన్న లోకల్స్కి పండగ కంటే తక్కువ కాదు. దిస్ ఈజ్ ద సేమ్ ప్లేస్ నిన్న నేను వీడియో చేస్తుండే. అండ్ ఈరోజు నేను ఫుల్లీ ఎక్సైటెడ్ ఉండే మనాలిలోనే ఇంకా కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ చూడడానికి. బట్ ఆ సైట్ సీయింగ్ ప్లేసెస్ కంటే నేనున్న హోమ్ స్టేనే ఇంత బ్యూటిఫుల్గా మారిపోయింది. నో వర్డ్స్. నా లైఫ్లో ఇలాంటి లైవ్ స్నోఫాల్ చూడడం ఫస్ట్ టైం. ఈ లైవ్ స్నోఫాల్ చూడగానే నా లోపల ఉన్న చిన్న పిల్లోడు బయటకు వచ్చి చిందులేయడం స్టార్ట్ చేసిండు. ఐ గెస్ ఇంతకంటే ట్రూ ఎక్సైటింగ్ ఫీలింగ్ లేదా హ్యాపీనెస్ ఫీలింగ్ ఇంకెవ్వరూ ఎక్స్ప్రెస్ చేయలేరేమో. మీరే చెప్పండి, ఒకవేళ మీరే కనుక నా ప్లేస్లో ఉండి ఈ లైవ్ స్నోఫాల్ని విట్నెస్ చేస్తుంటే ఎట్లా ఎంజాయ్ చేస్తుండేనో. స్నో చూసి మీరందరూ చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారన్న విషయం నాకు తెలుసు. బట్ వన్ డేంజరస్ థింగ్ ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ అంతా కాలువలు ఉన్నాయి, కింద నుంచి వాటర్ అంతా వెళ్తుంది. అండ్ చిన్న చిన్న దారులు స్నో పడడం వల్ల ఇప్పుడు ఆ కాలువలన్నీ కప్పబడిపోయినాయి. ఇప్పుడు నాకంటే కొంచెం తెలుసు ఎక్కడ ఏముందన్నది. ఎవరైనా తెలియక ఇప్పుడు ఇక్కడ అంతా ఫ్లాట్గా కనిపిస్తుంది, అది లోపల ఎంజాయ్ చేద్దామని చెప్పి దిగిరు అనుకోండి, ఇది ఎంత లోతుంది, ఇక్కడ ఏముంది అన్న విషయం మీకు తెలియదు. సో స్నోలో ఎంజాయ్తో పాటు మిమ్మల్ని మీరు సేఫ్ ఉంచుకోండి. ఎందుకంటే ఇక్కడికి మనం వచ్చిందే ఎంజాయ్ చేయడానికి. ఉన్నది ఒకటే లైఫ్. మనం ఇక్కడికి వచ్చి ఏదో స్టంట్ చేయడానికో లేకుంటే ఏదో ఒక ఫోటో తీసుకోవడానికో మన లైఫ్ని రిస్క్లో పెట్టడం కరెక్ట్ కాదు. ఇదేందో మరి అలవాటు. చాలామంది చాలాసార్లు నాకు చెప్పారు, మా సేఫ్టీ మేము చూసుకోగలుగుతాం, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని విన్న తర్వాత కూడా మళ్ళీ మీ సేఫ్టీ చెప్పాలని చెప్పి అనిపిస్తుంది. మరి ఈసారి మళ్ళీ ఇదంతా చెప్పి తప్పైతే వేస్తలేను కదా. లెట్స్ సీ కమెంట్స్లో మీరు ఏమంటారు. యాక్చువల్గా లైవ్ స్నోఫాల్లో ఎంజాయ్ చేసింది బాగానే ఉండే, కానీ ఒకవేళ పవర్ లేకపోయినట్టే మాత్రం ఈరోజు నా పని అయిపోయేది. అండ్ ఇది సిచ్యువేషన్. ఇక్కడికి వచ్చిన వెంటనే నేను ఈ హీటర్ ముందు నా చేతులు కాపుకుంటున్నా. నా చేతులు మొత్తం, నా హ్యాండ్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి. సో జస్ట్ సర్ప్రైజింగ్లీ మార్నింగ్కి ఇప్పటికీ వ్యూ చూడండి. నేను మార్నింగ్ బయటికి వెళ్ళి బ్లాగ్ చేస్తుండే కదా. సో ఐ థింక్ నేను బయటికి వెళ్ళిన ఫుట్ ప్రింట్స్ కూడా అన్నీ మాయమైపోయినాయి. అండ్ అక్కడ 2 మోటార్ సైకిల్స్ ఉన్నాయి, ఒకటి స్కూటర్, ఇంకోటి మన డ్యూక్. మొత్తం మంచి అంతా కప్పేసింది మన బైక్స్ని. అండ్ ఇది ఆటో ఉండే, ఈ ఆటోని కూడా మంచి మొత్తం కప్పేసింది. అంతేకాదు ఇక్కడున్న రోడ్, బైక్స్, స్పెషల్లీ చెట్లు. లుక్ ఎట్ దిస్ ట్రీస్. నాకైతే అన్నిటికంటే మంచిగా అనిపించింది ఈ ఇల్లు. ఇప్పుడు చెప్పండి, ఇండియా అంటే దిస్ ఈజ్ ఇండియా. నో కంపారిజన్ విత్ అదర్ కంట్రీ ఆర్ అదర్ ప్లేస్. మన యూనిక్నెస్ మనకుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఫ్రీజింగ్ కోల్డ్. కరెంట్లీ -3 ఉంది. అండ్ నేను రూమ్లోకి అయితే బయటికి రావడానికి కూడా రెడీ లేను. బట్ ఈ స్నోఫాల్
చూస్తూనే ఉండాలి అని నాకు ఫీలింగ్ ఉంది నా మనసులో. మీరు చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ స్నోఫాల్ అంతా చూడడానికి? అమేజింగ్ ఉంది కదా, జస్ట్ లైక్ అనదర్ వరల్డ్. నిన్నటి దాకా ఇక్కడంతా దృశ్యాలు, ఇక్కడంతా వ్యూ అంతా డిఫరెంట్గా ఉన్నాయండి. ఇప్పుడు ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. మార్నింగ్ మనం ఎప్పుడైతే ఇక్కడ వాక్ చేసినామో ఆల్ దిస్ పాత్ ఇక్కడే వాక్ చేసి ఇక్కడే షూట్ చేసిండే. ఇప్పుడు మార్నింగ్ ఒక వ్యూ ఉండే, ఇప్పుడు ఒక వ్యూ ఉంది. అండ్ నిన్న నేను బ్లాగ్ చేసిన కదా మనాలిలో ఏవే ప్లేసెస్ మనం విజిట్ చేయాలన్నది, మీకు ఆ ప్లేసెస్ బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తా పదండి. సో దిస్ వాజ్ ద ప్లేస్. ఇక్కడే నిల్చొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. సో దిస్ వాజ్ దట్ ప్లేస్. నిన్న ఎట్లుండే, ఈరోజు ఎట్లుంది మీరే చెప్పండి. అండ్ ఐ షో యూ వన్ మోర్ ప్లేస్. కమ్, ఇక్కడ లోకల్ आप सुबह में थे ना वहाँ पे, आप अभी नीचे नहीं जा सकते नीचे. సో ఈ కార్ పొద్దున టూరిస్ట్లను తీసుకొని వచ్చిండే. అండ్ కార్ చూడండి స్నోలో ఎంతవరకు అయిపోయింది. హానెస్ట్లీ స్పీకింగ్ దిస్ ఈజ్ లైక్ 1 feet. అంటే పడిపోయింది, కానీ ఇక్కడ 1 feet స్నో ఉంది. అండ్ కమ్ హియర్. సో నిన్న నేను ఇదే ఇంట్లో నుంచి వాక్ చేసుకుంటూ వచ్చిండే, ఒక చిన్న బీరోల్ తీసుకుని ఉండే. అండ్ లుక్ ఎట్ దిస్, నిన్నటికి ఇప్పటికి ఇవే స్టిక్స్ రిమూవ్ చేసి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వచ్చిన. అండ్ అక్కడ ఇంకో కార్ ఉంది రెడ్ కలర్ది, అది కూడా చూపిస్తా పదండి. సో ఇదే ఆ కార్. నిన్న ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఫొటోస్ తీసుకున్నాడు నేను. ఐ కాంట్ జస్ట్ బిలీవ్, లుక్ ఎట్ దిస్. ఈ కార్స్ ఎట్లా అయిపోయినాయి, క్రేజీ. అండ్ స్నో ఇప్పటిదాకా పఫీ ఉండే, కానీ ఇప్పుడు గట్టిగా అవుతుంది. భగవంతా, చూడడానికి చెప్పడానికి చాలా సరదాగా ఉంది, కానీ స్నోలో 2 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాం. దీనికి సరైన గేర్, సరైన ఎక్విప్మెంట్ కావాలి. ఆహా, ఏముంది బ్రో, బ్యూటిఫుల్. వాట్ యూ సే? మీకు ఎట్లా అనిపిస్తుంది కమెంట్స్ చెప్పండి. ఎవరైనా అనుకోవచ్చు జస్ట్ ఒక లైవ్ స్నోఫాల్కి ఇంతెవరైనా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారా అని చెప్పి. నాకు తెలిసి నా ప్లేస్లో మీరుంటే ఇంతకంటే ఎక్కువ ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. లైఫ్లో ఫస్ట్ టైం సౌత్లో ఉండే మనకి ఎండ వాన తప్ప స్నో ఎప్పుడు కనిపించదు. మనం మన కళ్ళతో చూసే ప్రపంచం ఎప్పుడూ కలర్ఫుల్గా ఉంటుంది, కానీ అదే ప్రపంచం స్నో వైట్ వండర్ల్యాండ్లా మారిపోయింది. ఆల్మోస్ట్ ఒక యానిమేటెడ్ మూవీ లేదా ఒక AI వరల్డ్లో ఉన్న ఫీలింగ్ నాకు కలుగుతుండే. నిన్నటికి ఈ రోజుకి మీరు వ్యూ చూడొచ్చు. అండ్ స్నోఫాల్ ఎప్పుడైనా సరే ఏదైనా స్నో డెస్టినేషన్ విజిట్ చేయాలంటే స్నోఫాల్ పడే ముందు మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి స్నోఫాల్లో మనం అక్కడ స్టక్ అయిపోవాలి. స్నోఫాల్ అంతా తగ్గిన తర్వాత మనం అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. కానీ స్నోఫాల్ పడే టైంలో మీరు ఆ డెస్టినేషన్ రీచ్ కావాలని చెప్పి అనుకున్నారు అనుకోండి, చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ థింగ్, ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే మనాలిలో పత్లీగుల్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది. పత్లీగుల్ నుంచి మనాలి దాకా మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. అండ్ అక్కడ నుంచి వాల్వో బస్సెస్ పత్లీగుల్ నుంచి మనాలి మెయిన్ వాల్వో బస్ స్టాండ్ దగ్గర దాకా కూడా రాలేకపోతున్నాయి. అండ్ 4x4 వెహికల్స్ పెట్టి మూవ్ చేస్తారు. అండ్ 4x4 వెహికల్స్ కూడా మొత్తం అంతా ట్రాఫిక్ జామ్, అసలు రచ్చ ఉంది. సో ఇప్పుడు ప్లాన్ చేయకండి, జస్ట్ ఒక 1 week ఆగి ప్లాన్ చేయండి. సో ఈ స్నో ఇట్లానే ఉంటుంది, ఈ స్నో ఇప్పుడే కరిగిపోదు. ఈ స్నో నాకు తెలిసి దగ్గర మార్చ్ ఎండింగ్ దాకా ఉంటుంది. మార్చ్ 20, మార్చ్ 25 దాకా మీకు స్నో అంటే ఒకవేళ మనాలిలో లేకపోయినా కొంచెం అట్లా పైకి పోయినామనుకోండి, పైన మౌంటైన్, అక్కడ మాత్రం మీకు చాలా స్నో ఉంటుంది. సో తొందరపడకండి, వెయిట్ చేయండి. స్నోఫాల్ అంతా తగ్గిన తర్వాత ప్లాన్ చేసి రండి. ఎందుకంటే ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ 4x4కి మీ దగ్గరికి వెళ్ళి 5,000 తీసుకొని మళ్ళీ పైకి తీసుకెళ్ళడానికి ఇంకో 10,000 తీసుకొని ఇంకా చాలా డబ్బులు డిమాండ్ చేస్తూనే ఉంటారు. లోకల్స్ బిజినెస్ అనమాట. ఇప్పుడు స్నో పడ్డప్పుడే వాళ్ళ బిజినెస్ అవుతుంది. సో మన దగ్గరికి వెళ్ళి డబ్బులు దోచేసుకుంటారు. అందుకే నిదానంగా ప్లాన్ చేశాను. సో దిస్ ఈజ్ ద వ్యూ ఆఫ్ మనాలి. ఒకసారి స్నోఫాల్ ఆగిన తర్వాత, యాక్చువల్గా నిన్న రాత్రి 2 గంటలకు కూడా స్నోఫాల్ ఆగినప్పుడు క్లియర్గా కనిపిస్తున్నాడు అనమాట. అండ్ నిన్న నైట్ అంతా కరెంట్ కూడా లేదు, సరిగ్గా మొబైల్ నెట్వర్క్ కూడా వస్తలేదు ఇంత స్నోఫాల్ పడ్డది కాబట్టి. బికాస్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లైక్ ఇట్లాంటి టవర్స్ అన్నీ ఉంటాయి కదా, వాటిపైన స్నో పడింది ఉంటుంది అండ్ నెట్వర్క్ రాదు. ఇప్పుడిప్పుడే జనాలు బయటికి పోతున్నారు. స్నోఫాల్ ఆగింది అన్నట్టు అనిపించింది, కానీ మళ్ళీ స్నోఫాల్ అవుతుంది సన్నగా. అక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది, ఇప్పుడు కనిపిస్తుందా లైట్ స్నోఫాల్. ఈ వ్యూ అయితే చూడడానికి క్రేజీ ఉంది. అడ్వెంచర్ బ్రో, అడ్వెంచర్ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్. 36 hours నాన్ స్టాప్ స్నోఫాల్ తర్వాత నేనున్న ప్లేస్ మనాలిలో ఇలా మారిపోయింది. ఇక్కడ నడవడానికి
ప్లస్ లోకల్ లైఫ్, ఇంకా ఫుడ్ దొరకడానికి కూడా చాలా కష్టంగా మారిపోయింది. బట్ ఎనీహౌ ఈ ప్లేస్ అంతా మీరు సినిమాటిక్లో చూసేసి రండి. ఇక్కడ లోకల్స్వి కార్లు ఉన్నాయి. నేను ఇదేంది ఇగ్లులా ఉంది అని చెప్పి అనుకున్నా, దాని తర్వాత అర్థమైంది దిస్ ఈజ్ అ కార్. కంప్లీట్ కార్ స్నోలో మునిగిపోయింది. ఒక్కటి కాదు, 1 2 3 4 అండ్ ఒక బైక్ కూడా ఉన్నట్టుంది ఇక్కడ. దట్స్ అ బైక్. అండ్ రైట్ నౌ ద ఛాలెంజ్ ఈజ్, సో వి జస్ట్ గాట్ టమాటోస్ అండ్ ఆనియన్స్. అండ్ అక్కడ నేను ఈ అన్నని అడిగిండే, ఈ బ్రోని అడగగానే పైనుంచి డెలివరీ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. దీంతోటే మేము ఫుడ్ అనేది కుక్ చేసుకోవాలి, లేకపోతే నథింగ్ ఎల్స్, నో ఆప్షన్. హంగర్ స్ట్రైక్స్. స్నో పడ్డప్పుడు డ్రింకింగ్ వాటర్కి కూడా ఎన్ని కష్టాలు ఉంటాయి చూడండి. చాలామంది వీడియోస్లో చూపిస్తారు కదా, స్నోని తీసుకొని దాన్ని వేడి చేసుకొని తాగేస్తారని చెప్పి. నాకైతే ఒకటి అనిపిస్తుంది, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, లీవ్ ఇట్ ఫుల్లీ. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించడం ఆపేసి వాట్ ఎవర్ మేక్స్ యూ ఫీల్ హ్యాపీ అది చేయండి. మన ఇండియాలో ఇలాంటి అద్భుతమైన ప్లేసెస్ చాలా ఉన్నాయి అండ్ డోంట్ మిస్ దెమ్. దాంట్లో స్నో పడే ప్లేసెస్ మనం ఎక్కడో బయట కంట్రీకి పోవాల్సిన అవసరం లేదు, మన ఇండియాలో హిమాలయాస్కి వస్తే సరిపోతుంది. సో ఇలాంటి అవకాశాన్ని మీ లైఫ్లో మిస్ చేసుకోకండి. అండ్ అట్లీస్ట్ ఈ వీడియో వల్ల నేను ఒకరినిద్దరినైనా ఇన్స్పైర్ చేయగలిగినా అని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి ఉంటే, మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలాంటి డెస్టినేషన్కి విజిట్ చేస్తే తప్పకుండా మీ పిక్చర్లో నన్ను ట్యాగ్ చేయండి. అండ్ ఇక్కడ దాకా మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒకవేళ ఇంతవరకు మీరు రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బై, జై హింద్.